హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో లెక్చర్లో ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత కవి అయినటువంటి విలియం షేక్స్పియర్ చేత రాయబడినటువంటి మ్యాక్బెత్ అనే నాటకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. విలియం షేక్స్పియర్ ప్రపంచంలో ఉన్నటువంటి నాటక రచయితల్లో అలాగనే కవుల్లో అగ్రగణ్యుడు. He is considered to be the greatest of poets and dramatists of all times. మరి షేక్స్పియర్ రాసినటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో, he wrote 37 plays in all. 37 ప్లేస్ రాశాడట్ను. డ్రామాని ప్లేస్ అని కూడా అంటాం, PLAYS. మరి ఈ 37 డ్రామాస్ని కామెడీస్, ట్రాజెడీస్, ట్రాజిక్ కామెడీస్ అండ్ హిస్టరీస్ అని చెప్పి డివైడ్ చేస్తాం. కొన్ని కామెడీస్ రాశాడు అతను, కొన్ని ట్రాజెడీస్ రాశాడు, కొన్ని ట్రాజిక్ కామెడీస్ రాశాడు, అలాగనే కొన్ని హిస్టరీస్ కూడా రాశాడు. హిస్టరీస్ అంటే హిస్టారికల్ పర్సనాలిటీస్ తీసుకుని, హిస్టారికల్ ఈవెంట్స్ తీసుకుని వాటికి నాటక రూపం ఇవ్వడం జరిగిందనమాట. మరి షేక్స్పియర్ చేత రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి ట్రాజెడీస్ ఏవి అంటే హ్యామ్లెట్, మ్యాక్బెత్, ఒథెల్లో, కింగ్ లియర్. ఈ 4 ట్రాజెడీస్ చాలా చాలా ఫేమస్. మరి ఏసీ బ్రాడ్లీ అనే ఒక గొప్ప ప్రొఫెసర్ షేక్స్పియర్ చేత రాయబడినటువంటి ట్రాజెడీస్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఈ ట్రాజెడీస్ కన్నిటికీ కూడా ఒక క్వాలిటీ ఉంది. హీరో చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఈ గొప్పగా ఉన్నటువంటి హీరో, నోబుల్ బర్త్ ఆఫ్ ది హీరో అంటాం. అండ్ దిస్ హీరో ఫాల్స్ ఫ్రమ్ ది హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ది డెప్త్స్ ఆఫ్ డిగ్రేడేషన్. ఆ గొప్ప స్థానం నుండి చాలా పతనావస్థకు వస్తాడు. అండ్ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎ ట్రాజిక్ ఫ్లా ఇన్ హిస్ క్యారెక్టర్. ఇది ఎందుచేత జరుగుతుంది? చాలా గొప్పగా ఉన్నటువంటి హీరో పతనావస్థకు ఎందుకు చేరుకుంటాడంటే, అతని క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న ట్రాజిక్ ఫ్లా ఆర్ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్, ట్రాజిక్ ఫ్లా అంటాం, లేకపోతే ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ అంటాం. దీనివల్ల ఆ మంచి స్థానంలో ఉన్నటువంటి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి హీరో పతనావస్థకు చేరుకుంటాడు. తర్వాత కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ అండ్ కాన్ఫ్లిక్ట్ వితౌట్. కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ అంటే మనసులో ఒక వేదన, సంఘర్షణ జరుగుతోంది. హీరో యొక్క మనసులోనే ఒక సంఘర్షణ. అలాగనే బయట విషయానికి వస్తే బయట విలన్స్ తోటి హీరోకి సంఘర్షణ జరుగుతుంది. అలాగనే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. షేక్స్పియర్ రాసినటువంటి ప్రతి ట్రాజడీలో కూడా మనకు ఘోస్ట్ కానీ, అపారిషన్ కానీ, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అంటే ఒక ఆత్మ లాంటిది, ఒక దయ్యం లాంటిది తప్పకుండా ఉంటుంది. దెన్ సాలిలాక్వి అనేది ఉంటుంది. సాలిలాక్వి అంటే ఏంటి అంటే, ఆ రోజుల్లో ఫ్లాష్ బ్యాక్స్ అవన్నీ చూపించడానికి వీల్లేదు కాబట్టి 16th centuryలో మాట ఇది. మరి హీరో తన అభిప్రాయాలు, తన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, ఉద్దేశాలు కానీ తనకు తానే నెమరేసుకుంటుంటాడు గట్టిగా. అంటే స్టేజ్ మీద ఇతర క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనం ఎలా భావించాలి అంటే, ఈ మాటలు అతనికి మాత్రమే వినపడుతున్నాయి, వేరే వాళ్ళకి వినపడడం లేదు అని చెప్పి భావించాలి. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి షేక్స్పియర్ రాసినటువంటి ట్రాజడీస్లో అని చెప్పి ఏసీ బ్రాడ్లీ అనే ఒక ప్రొఫెసర్ చెప్పాడు. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ డ్రామా కాల్డ్ మ్యాక్బెత్ ఈజ్ రిటన్ బై షేక్స్పియర్. షేక్స్పియర్ వాజ్ బోర్న్ ఇన్ 1564 అండ్ హీ డైడ్ ఇన్ 1616. 1564లో అతని జననం, మరణం 1660 అంటే 1616వ సంవత్సరంలో జరిగింది. మరి ఇతని జయంతి, వర్ధంతి రెండూ కూడా ఏప్రిల్ 23వ తేదీ జరుపుకుంటారు. మరి ప్రపంచంలోనే ఉన్నటువంటి నాటక రచయితల్లో అలాగనే కవుల్లో అందరికల్లా గొప్పవాడు షేక్స్పియర్ అని చెప్పి మనందరికీ తెలుసు. ఇలాంటి షేక్స్పియర్ ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. షేక్స్పియర్ పుట్టినటువంటి గ్రామం పేరు ఏంటి అంటే స్ట్రాట్ఫోర్డ్ ఆన్ ఏవన్. స్ట్రాట్ఫోర్డ్ ఆన్ ఏవన్. మరి ఇక్కడ ఏవన్ అంటే ఏంటి అంటే
ఆ గ్రామం పక్కన అంటే స్ట్రాట్ఫోర్డ్ అనే గ్రామం పక్కన పారుతున్నటువంటి నది పేరు ఏవన్. అందుకోసమే అతన్ని బార్డ్ ఆఫ్ ఏవన్ అని కూడా అంటారు. మరి షేక్స్పియర్ ఆ గ్రామం నుండి లండన్కి పోవడం, లండన్లో పోయాక ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది. ఏంటి అంటే అతను ఒక థియేటర్లో స్టేబుల్ కీపర్గా జాయిన్ అయ్యాడు. స్టేబుల్ కీపర్ అంటే ఏంటి అంటే ఆ రోజుల్లో అందరూ కూడా థియేటర్కి వచ్చేటప్పుడు డ్రామాస్ చూడడానికి గుర్రాల మీద గుర్రపు బండ్లలో వచ్చేవాళ్ళు. ఆ గుర్రాలని చూసుకోవడానికి, తర్వాత గుర్రపు బండ్లన్నీ కూడా ఒక చేట పార్కింగ్ మాదిరిగా పెట్టడానికి ఉన్నటువంటి వ్యక్తి పేరు స్టేబుల్ కీపర్. Stable is the place where horses are kept. So this man Shakespeare joined the theatre as a stable keeper. On one particular day, ఒక రోజు ఏమైందంటే ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఆ డ్రామాలో ఒక కీలకమైనటువంటి మైనర్ క్యారెక్టర్ మిస్సింగ్. ఎవరో ఒక యాక్టర్ రావాలి ఆ సీన్ యాక్ట్ చేయడానికి, కానీ అతను ఎందుకో రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇటు అటు చూసి ఆ స్టేబుల్ అబ్బాయినైనా పిలిచండి అని చెప్పి పిలిచారు. అలా అతను అరంగేట్రం చేశాడు డ్రామాలో. నౌ లెట్ us come to the play Macbeth. Macbeth is one of the 4 wonderful tragedies to have been written by Shakespeare. షేక్స్పియర్ రాసినటువంటి ఆ 4 సూపర్ ట్రాజడీస్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్బెత్, ఒథెల్లో, హ్యామ్లెట్, కింగ్ లియర్, అందులో ఒకటి మ్యాక్బెత్. ఈ మ్యాక్బెత్లో హీరో ఎవరు అంటే మ్యాక్బెతే హీరో. హీ ఈజ్ ఎ జనరల్. ది హీరో ఆఫ్ మ్యాక్బెత్ ఈజ్ ఎ జనరల్ కాల్డ్ మ్యాక్బెత్. హీ ఈజ్ వెరీ యంగ్, హీ ఈజ్ వెరీ టాలెంటెడ్, హీ ఈజ్ వెరీ లాయల్ టు ది కింగ్. అంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి క్యారెక్టర్ మ్యాక్బెత్. ప్రొటాగోనిస్ట్ అంటాం. ప్రొటాగోనిస్ట్ అంటే హీరో అనే అర్థం. ఒక డ్రామాలో డ్రామాటిక్ కాంపోజిషన్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ని ప్రొటాగోనిస్ట్ అంటాం. హీరో అండ్ హీరోయిన్ ఆర్ నోన్ యాజ్ ప్రొటాగోనిస్ట్ అండ్ ది విలన్ ఈజ్ నోన్ యాజ్ ది యాంటగోనిస్ట్. మరి లెట్ us see the other important characters that are there in this particular. అంతా కూడా స్కాట్లాండ్తో సంబంధం ఉన్నటువంటి డ్రామా. ఆ స్కాట్లాండ్కి రాజు ఎవరు అంటే డంకన్. Duncan is the king of Scotland. What is the name of the king అని అనుకోండి, డంకన్ అనాలి. Sons names are Malcolm and Donald Bain. Another important character in the play Macbeth is Lady Macbeth, Macbeth's wife. Lady Macbeth is wife to Macbeth. She is quite ambitious. చాలా ambitious person. ఈమె అంబిషన్ ఎంత స్థాయిలో ఉంటుందంటే లేడీ మ్యాక్బెత్కి, వాళ్ళ ఇంటికి వచ్చి నిద్రిస్తున్నటువంటి డంకన్, రాజు డంకన్ని చంపే ప్రయత్నం చేస్తుంది లేడీ మ్యాక్బెత్. కింగ్ డంకన్ తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మ్యాక్బెత్ కాబట్టి డంకన్ని చంపేస్తే నెక్స్ట్ రాజు మ్యాక్బెత్ అయిపోతాడు, రాజ్యం అంతా మన చెప్పు చేతుల్లో వచ్చేస్తుంది అని చెప్పి భావిస్తుంది లేడీ మ్యాక్బెత్. దీనికోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి నిద్రిస్తున్నటువంటి డంకన్ని చంపేయాలని చెప్పి కత్తి తీసుకుని పోతుంది లేడీ మ్యాక్బెత్. మరి నిద్రిస్తున్నటువంటి డంకన్ని చూసినప్పుడు ఒక్కసారిగా హీ రిజెంబుల్స్ హర్ ఫాదర్. ఆ డంకన్లో లేడీ మ్యాక్బెత్ యొక్క ఫాదర్ కనపడతాడు ఆమెకు. కాబట్టి ఆ చంపేసే ధైర్యం చాలక తిరిగి వచ్చేస్తుంది. తిరిగి వచ్చాక కూడా సైలెంట్గా ఉంటుందంటే సైలెంట్గా ఉండదు. She prods on Macbeth. She forces Macbeth to go and do that job. ఈ డ్రామాలో ఉన్నటువంటి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మ్యాక్డఫ్. మరి మ్యాక్డఫ్ కూడా మ్యాక్బెత్ లాగా ఒక జనరల్, సైన్యాధిపతి. మరి ఈ మ్యాక్డఫ్ ఈ డ్రామాలో ఏం చేస్తాడంటే డంకన్ని మ్యాక్బెత్ చంపేసి స్కాట్లాండ్ని మొత్తం ఆక్రమించిన తర్వాత ప్రాణహాని ఉందని చెప్పి గ్రహించి పక్కనున్న దేశానికి తరలి వెళ్ళిపోతాడు మ్యాక్డఫ్. అక్కడ మాల్కంతో కలిసి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి మళ్ళా తిరిగి దండయాత్ర చేస్తాడు స్కాట్లాండ్ మీద. మ్యాక్బెత్కి మంత్రగత్తెలు ఒక
సలహా ఇచ్చి ఉంటారు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవి బిర్నామ్ వుడ్స్ అంటారు దాన్ని. ఆ బిర్నామ్ వుడ్స్ అనేది డెన్సిడెన్ హిల్స్ మీద, అంటే కొండ కింద ఉన్నటువంటి అడవంతా కూడా కొండ ఎక్కినా నీకు ప్రాణహాని లేదు. అలాగనే మహిళకు జన్మించినటువంటి వ్యక్తి ఎవరు కూడా నీ ప్రాణాలు హరించలేరు అని చెప్పి ఆ మంత్రగత్తెలు అతనికి ఇచ్చినటువంటి సలహా. కాబట్టి దీంతో ధైర్యంగా ఉంటాడు మ్యాక్బెత్. కానీ మ్యాక్డఫ్ ఏంటి అంటే, మ్యాక్డఫ్ ఆ సైన్యాన్ని తీసుకుని డన్సిడెన్ హిల్స్ వైపు వచ్చే క్రమంలో ఆ సైన్యంలో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియకుండా ఉండాలని చెప్పి అక్కడ బిర్నామ్ వుడ్స్ని అంతా కట్ చేసి ఆ కొమ్మల్ని అడ్డం పెట్టుకోండి, అంటే మీ సంఖ్య వాళ్ళకి తెలియకుండా ఉండాలి కాబట్టి ఆ కొమ్మల్ని కత్తిరించి మీరందరూ కూడా అడ్డంగా పెట్టుకోండి, స్క్రీన్ చేసుకోండి అని చెప్పి చెప్తాడు. పైనుండి చూసే వాళ్లకు ఆ బిర్నామ్ వుడ్సే డన్సిడెన్ హిల్స్ మీదకి వస్తోందేమో అన్నట్టు కనపడుతుంది. తర్వాత కాసేపటికి ఘోరమైనటువంటి పోరాటం జరుగుతుంది. చివరన మ్యాక్డఫ్, మ్యాక్బెత్ ఇద్దరు పోరాడుతుంటారు. ఈ పోరాడే క్రమంలో మ్యాక్బెత్ ఒకటి చెప్తాడు, చూడు మ్యాక్డఫ్, నువ్వు ఎంత పోరాడినా వచ్చేదేం లేదు. ఒక మహిళకు పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా నన్ను చంపే శక్తి కలిగి ఉండడు అని చెప్పి మ్యాక్బెత్ అతనికి చెప్తాడు. అప్పుడు దానికి సమాధానంగా మ్యాక్డఫ్ ఏం చెప్తాడంటే, మ్యాక్బెత్, నీకు ఒక విషయం చెప్తాను, నేను మహిళ ద్వారా పుట్టలేదు. ఐ వాజ్ ఫ్రమ్ మై మదర్స్ ఊమ్ అన్టైమ్లీ రిప్డ్. నా తల్లి గర్భం నుండి నన్ను సడన్గా తీసేశారు అని చెప్పి ఒక కొత్త విషయం చెప్తాడు మ్యాక్డఫ్ మ్యాక్బెత్కి. తర్వాత మ్యాక్డఫ్ చేతుల్లో చనిపోతాడు. మరి ఇక్కడ హూ ఈజ్ నాట్ ఆఫ్ ఎ ఉమెన్ బార్న్, ఒక మహిళ ద్వారా పుట్టని క్యారెక్టర్ ఏంటి, ఎవరు అన్నారనుకోండి మ్యాక్బెత్లో, ఇట్ ఈస్ మ్యాక్డఫ్. ఇట్ ఈస్ మ్యాక్డఫ్ హూ కిల్స్ మ్యాక్బెత్. మరి హూ బికమ్స్ ది కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ మ్యాక్బెత్ అంటే దాని ఆన్సర్ మాల్కమ్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే బిట్స్ అన్నమాట. బ్యాంకో ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ మ్యాక్బెత్. బ్యాంకో మ్యాక్బెత్, మ్యాక్డఫ్ మాదిరిగానే ఇంకొక జనరల్. మరి మ్యాక్బెత్, బ్యాంకో కలిసి ఒక చీకట్లో ఒక అడవిలో నడిచి వచ్చేటప్పుడు ముగ్గురు మంత్రగత్తెలు కనపడి వాళ్ళ పేర్లతో పిలుస్తారు. పేర్లతో పిలవడమే కాదు, మ్యాక్బెత్ని ది కింగ్ హియర్ ఆఫ్టర్, భవిష్యత్తులో నువ్వు రాజు అవుతావు అని చెప్పి చెప్తారు. బ్యాంకుని చూపించి, నువ్వు మ్యాక్బెత్ అంత గొప్పవాడివి కాదు కానీ అంతకంటే గొప్పవాడివి అని చెప్పి చెప్తారు. మరి ఇదేంటి, మ్యాక్బెత్ అంత గొప్పవాడు కాదు కానీ మ్యాక్బెత్ కంటే కూడా గొప్పవాడని ఎలా అంటారు అంటే, రాజు అయ్యేది మ్యాక్బెత్ అయినా కూడా మ్యాక్బెత్ తర్వాత రాజు అతని సంతానం కాదు, బ్యాంకో యొక్క సంతానం అవుతారు. కాబట్టి నువ్వు మ్యాక్బెత్ అంత గొప్పవాడివి కాదు కానీ మ్యాక్బెత్ కంటే గొప్పవాడివి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత రాజు అయ్యాక మ్యాక్బెత్, నా తర్వాత రాజ్యం నా సంతానానికి రాకుండా బ్యాంకో సంతానానికి వెళ్ళడం ఏంటి, దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు. పార్టీ ఇచ్చినట్లు పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీకి వచ్చే దారిలో మర్డరర్స్ని అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి బ్యాంకోని తన కొడుకు అయినటువంటి బ్యాంకో అండ్ ఫ్లియాన్స్ని ఇద్దరిని ఆహ్వానిస్తాడు. అంటే ఫ్లియాన్స్ని చంపేయడం ద్వారా ఈ ప్రెడిక్షన్ ఏదైతే ఉందో రాజ్యం వాళ్ళ అధీనంలోనికి పోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ హంతకులు హత్యాయత్నం చేసినప్పుడు బ్యాంకో అయితే చనిపోతాడు, అతని కొడుకైనటువంటి ఫ్లియాన్స్ మాత్రం తప్పించుకొని పారిపోతాడు. మరి ఇలా హత్యకు గురైనటువంటి బ్యాంకో ఆ పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో బ్యాంకో యొక్క ఆత్మ అక్కడ పోతుంది. ఆ ఆత్మ మ్యాక్బెత్కి మాత్రమే కనపడుతుంది, వేరే వాళ్ళకి కనపడదు. మరి ప్రతి ట్రాజడీలో మనకు ఆత్మలు, దయ్యాలు ఉంటాయి. మరి మ్యాక్బెత్లో ఎవరి ఆత్మ ఉంది, ఎవరి దయ్యం ఉంది అంటే ఇట్ ఈస్ ది ఘోస్ట్ ఆఫ్ బ్యాంకో దట్ వీ గెట్ టు సీ ఇన్ మ్యాక్బెత్. So this is another important question. Whose ghost do you see in the play Macbeth?
అనే క్వశ్చన్కు ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది గోస్ట్ ఆఫ్ బ్యాంకు. మరి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ బ్యాంకు అంటే ఫ్లియాన్స్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ బ్యాంకు. హూస్ చిల్డ్రన్ విల్ become the kings of Scotland after the death of Macbeth according to the three witches. దీనికి కూడా ఆన్సర్ ఏంటి అంటే ది progeny or the children of Banquo. Fleance is another character. Fleance is Banquo's son. అతని మీద హత్యాయత్నం జరిగినప్పుడు Banquo dies whereas Fleance escapes. He does not have much of a role to play in this play. It is a minor character. Fleance is the son of Banquo అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ బ్యాంకు అన్నప్పుడు ఇట్ ఈస్ ఫ్లియాన్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ది వియర్డ్ సిస్టర్స్ ఆర్ ది త్రీ విచెస్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లే కాల్డ్ మ్యాక్బెత్. మ్యాక్బెత్ బ్యాంకు సైలెంట్గా అడవిలో వస్తుంటే వాళ్ళని ఆపి చాలా భవిష్యత్తు ఉంది మీకు, మ్యాక్బెత్ యు ఆర్ గోయింగ్ టు బి ది కింగ్, బ్యాంకో యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి కింగ్స్ అని చెప్తాయి. మరి బ్యాంకో పెద్దగా విశ్వసించడు, మ్యాక్బెత్ మాత్రం టెంప్ట్ అయిపోతాడు, మాట వినేస్తాడు. ఆ మాటని నిజం చేయడానికి ఇంటికి వచ్చినటువంటి డంకన్ని చంపేస్తాడు కూడా. తర్వాత మరలా డౌట్ వస్తుంది, నేను ఇంత చేశాను కానీ నా తర్వాత రాజ్యం నా సంతానానికి కాకుండా బ్యాంకో యొక్క పిల్లలకు పోతుందంట, ఇదేమైనా న్యాయమా అని మరలా వెతుక్కుంటూ పోతే వాళ్ళు చూపిస్తారు, ఒక మిర్రర్ చూపిస్తారు. ఆ మిర్రర్లో బ్యాంకుకు సంబంధించినటువంటి 7 తరాలు కనపడతాయి. తర్వాత మ్యాక్డఫ్ మాల్కమ్ ఇద్దరు కలిసి పెద్ద సైన్యంతో వస్తున్నానంట, నాకేమైనా ప్రాణహాని ఉందా అని చెప్పి మరలా ఒక డౌట్ తీసుకుని వాళ్ళ దగ్గర పోతాడు. మరలా 2 విషయాలు చెప్పి పంపించేస్తారు అతన్ని. ఏంటంటే, ఒకటి, అంటిల్ బిర్నమ్ వుడ్స్ కమ్ టు దన్సినెన్ హిల్స్ యూ హ్యావ్ నో రిస్క్. నెంబర్ 2 ఈజ్ నో మ్యాన్ హూ ఈజ్ ఆఫ్ ఎ ఉమెన్ బార్న్ కెన్ హార్మ్ యూ. ఒకటేంటంటే ఈ బిర్నమ్ వుడ్స్ అంటే ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ బిర్నమ్ వుడ్స్ అనే ఫారెస్ట్ డన్సిడెన్ హిల్స్కి వచ్చే వరకు నీకేం ప్రాణహాని లేదు. అలాగనే నో వన్ ఆఫ్ ఎ ఉమెన్ బార్న్ కెన్ హార్మ్ యూ, ఏ మహిళ ద్వారా పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా నిన్ను హార్మ్ చేసే అవకాశమే లేదు అని చెప్పేస్తారు. అతను ధైర్యంగా వెళ్ళిపోతాడు. కానీ చివరిన ఏమవుతుందంటే, ఆ మ్యాక్డఫ్ అనే మిలిటరీ జనరల్ చెప్పిన మాటకు తలొగ్గి అక్కడ ఉన్నటువంటి ఆ అడవినంతా నరికి వాళ్ళ సంఖ్య కనపడకుండా ఉండడం కోసం ఆ కొమ్మలు తీసుకుపోతుంటే పైనుండి చూసినటువంటి వ్యక్తికి ఆ బిర్నమ్ వుడ్స్ డన్సినెన్ హిల్స్కి వస్తోందేమో అన్నట్టుంటుంది. రెండవది, మహిళ ద్వారా పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా నిన్ను హార్మ్ చేయడు అని చెప్పినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది కూడా తప్పవుతుంది. ఎందుకంటే మ్యాక్డఫ్ చెప్తాడు మ్యాక్బెత్కి, ఐ వాజ్ నాట్ ఆఫ్ ఎ ఉమెన్ బార్న్, నేను మహిళకు పుట్టలేదు, ఐ వాజ్ ఫ్రమ్ హర్ ఊమ్ అన్టైమ్లీ రిప్డ్, ఐ వాజ్ టేకన్ అవుట్, నన్ను ఆ గర్భంలోంచి బయటికి తీశారు అని చెప్పి మ్యాక్బెత్కి చెప్తాడు. ఇలా మ్యాక్డఫ్ చేతుల్లో హతమవుతాడు. అంటే ఈ వియర్డ్ సిస్టర్స్ కానీ 3 విచెస్ కానీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మ్యాక్బెత్కి అర్ధసత్యాలు చెప్తూ రకరకాలుగా టెంప్ట్ చేస్తారు. దానికి తలొగ్గి అతను నేరాలు చేస్తూ ఉంటాడనమాట. ట్రాజిక్ ఫ్లా ఇన్ మ్యాక్బెత్. మరి షేక్స్పియర్ రాసినటువంటి అన్ని ట్రాజిక్ డ్రామాస్లో హీరో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మరి హీరో క్యారెక్టర్లో తనకు తెలియకుండానే ఒక సింపుల్ ట్రాజిక్ ఫ్లా ఉంటుంది. దీన్ని ట్రాజిక్ ఫ్లా అని అంటాం, లేకపోతే ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ అంటాం. మరి మ్యాక్బెత్ విషయానికి వస్తే ఓవర్వాల్టింగ్ యాంబిషన్, అవధులు లేనటువంటి అత్యాశ అనేది మ్యాక్బెత్లో ఉన్నటువంటి ఒకే ఒక డిమెరిట్. ఎక్సెప్ట్ ఫర్ దిస్ డిమెరిట్ హీ ఈజ్ హ్యావింగ్ ఎ పర్ఫెక్ట్ క్యారెక్టర్. మంచి పర్ఫెక్ట్ క్యారెక్టర్, కానీ అతనిలో అత్యాశ ఒక మాయని మచ్చగా ఉంటుంది. ది ప్లాట్, స్టోరీ విషయానికి వద్దాం. మరి అన్ని క్యారెక్టర్స్ మనం చూసాం కాబట్టి స్టోరీలో ఏం జరుగుతుంది అంటే, రాజ్యంలో జరిగినటువంటి ఒక తిరుగుబాటుని అణిచివేసి తిరిగి వస్తున్నారు మ్యాక్బెత్ అలాగనే బ్యాంకు.
వీళ్ళకి తారసపడతారు త్రీ విచెస్. వీళ్ళకి చీకట్లో గుర్తుపట్టి మ్యాక్బెత్ నువ్వు చాలా గొప్పవాడివి అంటారు. తర్వాత బ్యాంకో నువ్వు కూడా గొప్పవాడివి, కాకపోతే నువ్వు మ్యాక్బెత్ అంత గొప్పవాడివి కాదు కానీ అంతకంటే ఎక్కువ గొప్పవాడివి అని చెప్తారు. ఎందుకు ఇలా అంటున్నారు మాకు అంటే, నువ్వు కింగ్ అవుతావు మ్యాక్బెత్ అని చెప్పడం. తర్వాత వాళ్ళు చెప్పిన విషయాల్లో ఒక ఫస్ట్ విషయం నిజమని చెప్పి తేలుతుంది. ఫస్ట్ విషయం నిజమని తేలినాక మ్యాక్బెత్ ఒక్కసారిగా టెంప్ట్ అయిపోతాడు. బ్యాంకు వీళ్ళు చెప్పిందంతా నిజమవుతుందంటావా అంటే, రాజు చనిపోయి నేను రాజు అవుతానా అంటే, బ్యాంకు ఇవన్నీ విషయాలు పట్టించుకోవద్దు, వీళ్ళు మంత్రగత్తెలు చెప్పే మాటలకు ఎందుకు విశ్వసిస్తావని చెప్పి చెప్తాడు. అయినా మ్యాక్బెత్ తన స్టేషన్కి వెళ్ళిపోయాక భార్యకు ఒక ఉత్తరం రాస్తాడు. ఇలా నేను మంత్రగత్తెలు కలిశారు, నాకు రాజు అవుతానని చెప్పారు అని చెప్పి ఆ లెటర్లో ఉంటుందన్నమాట. ఆమె కూడా ఒక్కసారిగా టెంప్ట్ అయిపోతుంది. లేడీ మ్యాక్బెత్ ట్రైస్ టు కిల్ డంకన్ బట్ స్టాప్స్ బికాస్ హీ రిజెంబుల్స్ హర్ ఫాదర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో అన్నిట్లో అడిగే క్వశ్చన్ ఇది. మరి మ్యాక్బెత్కి, లేడీ మ్యాక్బెత్కి ఒక ప్యాలెస్ ఉంటుంది, దాని పేరు ఇన్వర్నెస్ క్యాజిల్. ఆ ఇన్వర్నెస్ క్యాజిల్కి వస్తాడనమాట డంకన్. చుట్టపు చూపుగా వస్తాడు. మ్యాక్బెత్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాక్బెత్ని అలాగనే లేడీ మ్యాక్బెత్ని చూసి పోదామని చెప్పి ఇన్వర్నెస్ క్యాజిల్కి వస్తాడు డంకన్. అలా వచ్చి నిద్రిస్తున్నటువంటి డంకన్ను అడ్డు తొలగించుకుంటే ఇంకా మ్యాక్బెత్ కింగ్ అయిపోతాడు, నేను క్వీన్ అయిపోతాననే అత్యాశతోటి ఏం చేస్తుందంటే లేడీ మ్యాక్బెత్ డంకన్ నిద్రిస్తున్నటువంటి ప్రాంతానికి పోతుంది. అండ్ షీ ట్రైస్ టు కిల్ హిమ్, చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కసారిగా హీ రిజెంబుల్స్ హర్ ఫాదర్, అతనిలో ఆమె తండ్రి కనపడతాడు కాబట్టి చంపే ప్రయత్నం ఆపేస్తుంది. చంపే ప్రయత్నం అయితే ఆపేసింది కానీ మ్యాక్బెత్ని వెళ్ళు చంపేసేయి, ఏం పర్వాలేదు, మనం కింగ్స్ క్వీన్స్ అయిపోవచ్చు అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి మ్యాక్బెత్ వెళ్తాడు. మ్యాక్బెత్ వెళ్ళి డంకన్ని చంపేయడం జరుగుతుంది. డంకన్ని చంపేశాక హీ వాంట్స్ టు సే ఆమెన్, గాడ్ బ్లెస్ అస్ అనే శబ్దం వినపడితే ఆమెన్ అందామని అనుకుంటాడు. కానీ ఆమెన్ అనే పదం ఏదైతే ఉందో అది గొంతులో ఇరుక్కు ఉన్నట్లు ఉంటుంది కానీ గొంతులోంచి బయటికి రాదు. ఆమెన్ అనే పదం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వాట్ వర్డ్ డస్ హీ ట్రై టు అటర్ ఆఫ్టర్ ది మర్డర్ ఆఫ్ డంకన్ అంటే ఇట్ ఈస్ ఆమెన్. హీ వాంట్స్ టు సే ఆమెన్ బట్ హీ కుడెంట్. ఇలాగా మ్యాక్బెత్ డంకన్ని చంపేయడం జరుగుతుంది. డంకన్ని చంపేశాక గాల్లో మ్యాక్బెత్కి డాగర్ కనపడుతుంది. డాగర్ అంటే చిన్న కత్తి. హిజ్ ఓన్ కాన్షియన్స్ అపియర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగర్. దెన్ రెండో ప్రిడిక్షన్ ఉంది కదా, మ్యాక్బెత్ బికమ్స్ కింగ్. రెండో ప్రిడిక్షన్ ఏంటి? ఆ త్రీ విచెస్ చెప్పింది అంటే ఆఫ్టర్ యూ ఇట్ ఈస్ బ్యాంకోస్ చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ టు బీ ది కింగ్స్ ఆఫ్ స్కాట్లాండ్. టు అవాయిడ్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఇది జరగకుండా ఉండడం కోసం అంటే రాజు అయింది మ్యాక్బెత్, కానీ మ్యాక్బెత్ తర్వాత రాజు అయ్యేది ఎవరు అంటే మ్యాక్బెత్ పిల్లలు కాదు, బ్యాంకు పిల్లలు. ఇది జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తాడంటే మ్యాక్బెత్ కుట్ర పన్నుతాడు బ్యాంకోని, అలాగనే అతని కొడుకైనటువంటి ఫ్లియాన్స్ని చంపడానికి. కానీ ఈ హత్యాయత్నంలో బ్యాంకో చనిపోతాడు, ఫ్లియాన్స్ తప్పించుకుపోతాడు. మరి ఈ డ్రామాలో మనకు ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా కనపడతాయి. ఏంటో ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే హైపర్బోలీ ఆర్ ఓవర్ స్టేట్మెంట్. చిన్నదాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడాన్ని హైపర్బోలీ అంటాం, లేకపోతే ఓవర్ స్టేట్మెంట్ అంటాం. ఈ డ్రామా విషయానికి వస్తే మ్యాక్బెత్ డంకన్ని చంపేశాక ఒక అలవాట్లు పడిపోతాడు. ఎప్పుడు కూడా చెయ్యి వాసన చూసుకుంటే రక్తం వాసన వస్తుంటుంది అతనికి. అదొక మెంటల్ టెన్షన్ అతనికి. ఈ మెంటల్ టెన్షన్లో ఉన్నటువంటి మ్యాక్బెత్ ఏం చెప్తాడంటే, హియర్ ఈస్ ది స్మెల్ ఆఫ్ బ్లడ్ స్టిల్, రక్తం వాసన ఇంకా ఉంది ఈ చేతుల్లో. అండ్ ఆల్ ది పర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా విల్ నాట్ స్వీటన్ దిస్ లిటిల్ హ్యాండ్. అరేబియాలో ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ అంతా తెచ్చి కడిగిన ఈ చేతుల్లో ఉన్నటువంటి రక్తం వాసన పోయేట్టుగా కనపడడం లేదు అని. అరేబియా ఈజ్ నోన్ ఫర్ పర్ఫ్యూమ్స్ రైట్.
అరేబియాలో ఉన్నటువంటి పర్ఫ్యూమ్ అంతా తెచ్చి నా చేయి కడిగినా ఇక్కడ రక్తం వాసన పోదు అనేది హైపర్ బోలే ఆర్ ఓవర్ స్టేట్మెంట్.